గాక. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున కుటుంబం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియ బిడ్డలారా? ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో దేవుని కృప వలన మీ మధ్యలోకి రావడానికి ప్రభు వారి ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లేఖన భాగముల నుండి సామెతల గ్రంథము 19 అధ్యాయము 14వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 19 verse 14. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు. We praise God for your love, compassion, grace towards in our life. దేవా, మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభా, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, కొద్ది నిమిషములు తండ్రి దీనురాలనైనా నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కుతో మీరు మాట్లాడండి. మమ్మల్ని ధైర్యపరచండి. మీ వాక్కు ద్వారా ప్రతి బిడ్డ హృదయం తెరవబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. లెట్ ద గ్రేస్ లార్డ్ ఫాదర్ pour upon each and every one, O Lord Father, so that they may encourage by thy word, O Lord Father. మీ యొక్క వాక్యమును బట్టి ప్రతి బిడ్డ కూడా తండ్రి ధైర్యపరచబడడానికి, ఆదరించబడడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపి బలపరచమని, మీ కృపా కార్యములు జరిగించమని యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనం గమనించినట్లయితే మన యొక్క జీవితం మనుగడలో ఎన్నో సమయాల్లో, సందర్భాల్లో గృహమును గూర్చి వింటూ ఉంటాం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము. గృహాల్లో మనము గమనించినట్లయితే మరి భూ సంబంధమైన గృహములు చాలా ఉన్నతముగా ఉంటాయి. కొంతమందికి చాలా రకాలుగా చిన్న ఇల్లు, పెంకుటి ఇల్లు ఉంటే, కొంతమందికి డాబా ఇల్లు ఉంటే, కొంతమందికి డబుల్ స్టేర్ ఇల్లు ఉంటే, కొంతమందికి ప్యాలెస్, బంగ్లా. వారి వారి హోదాను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి మరి ఉన్నతముగా వారి గృహాలు కట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది గృహాలకు వెళ్ళి మనము దర్శించినట్లయితే సేవకులంగా వారు చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు, మరి మా గృహము చూడడానికి చాలా అందంగా ఉంది. మా ఇంటిలో మాకు తినడానికి తక్కువేమీ లేదు, మేము ఉండడానికి తక్కువేమీ లేదు, ఎంతో అందంగా ఉంది కానీ బట్ దేర్ ఈజ్ నో పీస్ ఇన్ దిస్ హౌస్. దే యూస్ టు టెల్ మెనీ ఎట్ అ టైమ్. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే గృహము అనేది భూ సంబంధమైనది. కానీ ఆ గృహములో కావలసిన ప్రతి వస్తువు వారి కష్టార్జితం చేత కొనుక్కునేది. కానీ ఆ గృహమునకు కావలసిన శాంతి, సమాధానము అనేది లేదు అని వారు చెప్తున్నారు. అంటే వీ హ్యావ్ టు లీన్ అపాన్ అవర్ గాడ్ ఆల్మైటీ టు గెట్ పీస్, జాయ్, హ్యాపీనెస్ ఇన్ దేర్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని యందు విరిగి నలిగిన హృదయం కలిగి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారో, దేవునిని వెదకుచ్చు, ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకొనుచు విశ్వాసముతో ప్రార్థనాయుతముగా ఆ కుటుంబాన్ని కడతారో, ఆ కుటుంబంలో నిత్యము ఆనందం ఉంటుంది. దెర్ ఈజ్ ఎ హ్యాపీనెస్ ఎట్ ఆల్ ద టైమ్స్. దెర్ ఈజ్ ఎ పీస్ ఇన్ దట్ హౌస్ ఆల్ ద టైమ్. ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నను, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ దే ఫేస్, వాట్ ఎవర్ క్రిటికల్ పొజిషన్ దే ఫేస్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఫేస్, బట్ దే ఫీల్ హ్యాపీ బికాస్ దే హ్యావ్ ఎ అష్యూరెన్స్ దట్ గాడ్ విల్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్ అండ్ దే విల్ బి హ్యాపీ విత్ దట్. ఆ యొక్క మరి అవసరతలన్నీ ప్రభువు వారు తీరుస్తారని ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో, దేవుని యందు మరి నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తారో, వారు నిశ్చయముగా ఆనందంతో ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ ఏ వన్ హోప్ దట్ గాడ్ విల్ డూ గ్రేట్ మిరకల్ ఇన్ దేర్ లైఫ్. నమ్మిన వారం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే గృహములో యేసు ప్రభువు వారు ఉండాలి. కానా వివాహమునకు ప్రభువు వారు పిలువబడ్డారు. పిలువబడినప్పుడు ఆ కానా ఊరిలో ఆ యొక్క వివాహములు యేసు ప్రభువు వారు వారి యొక్క తల్లిగారు హాజరయ్యారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభువు వారు అక్కడ ఉండటం వలన ఆ యొక్క సమయంలో అక్కడ కొరత ఏర్పడినది. ఏమి కొరత అంటే
ద్రాక్షారసం అయిపోయింది. యాక్చువల్గా దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ దట్ పర్టికులర్ మ్యారేజ్, ఇన్ దట్ వెడ్డింగ్. ఆ యొక్క వివాహ సమయంలో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు వారు అక్కడ అద్భుత కార్యాన్ని చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ అన్ టు ద లార్డ్ దట్ where there is a Jesus in that particular house, God will do great miracle. గమనించినట్లయితే గృహమునకు మరి ఆహ్వానింపబడి ఉన్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాల్లో యేసును ఆయన శిష్యులను ఒక వివాహమునకు పిలువబడిరి. 3వ దినమున గలిలీలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆ వివాహములో ఒక గొప్ప కొరత కలిగినది, ద్రాక్షారసం అయిపోయినది. విందు ప్రధానికి చాలా బాధ కలిగినప్పుడు యేసు తల్లి మరియా ఈ విషయము తెలుసుకొని యేసు ప్రభువునకు మనవి చేసెను. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ పెండ్లి ఇంటి వారి కొరతను తీర్చెను. ప్రభువు ఆహ్వానించిన గృహంలో ఆ కొరత తీర్చబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేర్ దెర్ ఈజ్ ఎ జీసస్ ఆల్మైటీ దెర్ విల్ బి ఏ ఫుల్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అక్కడ ఎలాంటి కొరత ఉన్నప్పుడు, ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, వాట్ ఎవర్ సిక్నెస్ మైట్ బి, వాట్ ఎవర్ క్రైసిస్ మైట్ బి, వాట్ ఎవర్ ప్రాబ్లం మైట్ బి, వేర్ దెర్ ఈజ్ ఎ జీసస్ దేర్ విల్ బి ఏ సఫిషియంట్ జాయ్, పీస్ అండ్ హ్యాపీనెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియబిడ్లారా, తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభు నా గృహంలో ఉన్నారా? వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు అనలైజ్ అవర్ సెల్వ్స్ ఆల్ ద టైమ్. ప్రతి ఒక్కసారి కూడా మనం చెప్పుకుంటున్నాము ఏంటంటే, వెన్ వి సీక్ అన్ టు ద లార్డ్ అండ్ హీస్ రైచియస్ అండ్ కింగ్డమ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ. మొట్టమొదటి మనం ఎప్పుడైతే ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతామో అప్పుడు ప్రభు వారు మన యొక్క అవసరతలన్నీ తీరుస్తారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరమందున్న తండ్రి వాటిని పోషించుచున్నారు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఎస్, గాడ్ క్రియేటెడ్ అస్ విత్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన మనలను ఆయన స్వంత మరి మనుషులుగా ఆయన స్వరూపంలో మనల్ని చేసుకుని ఉన్నారు. ఆయన వల్లే మనం ఉండాలి. ప్రభు వారి యొక్క పోలికలో మనం జీవించాలి. పరిమళ సువాసనగా మన జీవితం ఉండాలి. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ లైఫ్ లైక్ ఎ ఫ్రాగ్రెన్స్. మనము పరిమళ సువాసనగా మరి ఎల్లప్పుడూ కూడా వికసించబడిన వారముగా ఉండాలి అని, మనము సువాసన కలిగిన జీవితము కలిగి ఉండాలి అని ప్రభు వారు ఇష్టపడుచున్నారు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది కదా, మీరు క్రీస్తును పోలి ఆయన బిడ్డల వల్ల జీవించినట్లుగా ఉండాలని ప్రభు వారు మనల్ని ప్రేమించి తన్ను తాను రిక్తునిగాను అర్పణముగాను అర్పించుకున్నారు. ఆయన పోలి సువాసన కలిగి జీవించే వారముగా మనం ఉండాలి అని. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే మన యొక్క జీవితంలో ప్రభువారు, మన గృహములో ప్రభువారు మనకుంటే అది కొరత అయినా, కొదువైనా, లేమిడైనా, బలహీనత అయినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మెంటల్లీ, ఫిజికలీ, స్పిరిచువలీ, ఫినాన్షియలీ, వాట్ ఎవర్ బ్లేమ్, వాట్ ఎవర్ ఎ ప్రాబ్లం, వాట్ ఎవర్ క్రిటికల్ పొజిషన్, బట్ ఎవ్రీథింగ్ విల్ గో. And God will provide fullness of joy. God will provide fullness of happiness. God will provide fullness of peace. Each and every moment He will be with us. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, దేవుని సన్నిధిలో మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న మనము ఏ కన్నీటి వలయంలో చిక్కి ఉన్నావో, ఏ యొక్క తండ్రి వేదనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బంధకంలో ఉన్నావో, నీ గృహంలో ఏ విధంగా శాంతి లేక ఉన్నదో మాకైతే తెలియదు. కానీ మరి నీ కుమారులు నీ మాట వినట్లేదని వేదన పడుచున్నావా? నీ కోడలు నీకు వ్యతిరేకంగా పనిచేయుచున్నదని బాధపడుచున్నావా? మానసికంగా కృంగిపోయి ఉన్నావా? వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్, God is going to do great mysterious miracle if you trust in the Lord, if you seek His kingdom and His righteousness. Yes, ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారు పిలుస్తున్నారు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ అన్ టు మీ, ఐ విల్ రెస్టోర్ యువర్ లైఫ్.
నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఐ విల్ గివ్ అన్ టు యూ రెస్ట్ ఇన్ మై ప్రెసెన్స్. దేవుడు ప్రభు వారు పిలుస్తున్నారు.